ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశా దేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 2వ నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఈ సందర్భమున ఒక ముఖ్య విషయము చెప్పవలెను. ఏ వస్తువునైనను తదేక దృష్టితో చూచినచో అది క్రమముగా సమసిపోయినట్లు తోచి దాని ప్రతిబింబము మాత్రము మిగులును. చివరకు ఇదియు అదృశ్యమగును. దీనికి కారణమేమనగా భౌతికమగు వస్తువు భౌతికాకారమును మాత్రమే చూచుటకు శక్తి కలిగి ఉన్నది. దాని కావల చూచు శక్తి దానికి ఆవలనున్న సున్నితమగు శక్తికే సాధ్యమగును. ఈ ప్రక్రియ చూచునట్టి శక్తి అదృశ్యమగు వరకు సాగును. అయినను దాని కావలనేదియో ఊహమాత్ర చైతన్య స్వరూపముతో నిలిచును. ఇంకనో ముందుకు పోయినచో ఇదియును అదృశ్యమై ఉనికి యొక్క భావము సైతము అదృశ్యమగును. కడపట మిగులునది ఏదియో లేని స్థితి, అదే సద్వస్తు. ఈ కేంద్రమును చేరి ఆ స్థితిలో లీనమైన గాని ఈ అనుభూతిని గ్రహించుట వర్ణించుట సాధ్యము కాదు. కానీ ఏదియూ లేదు అని చెప్పుటయో ఒక స్థితియే. కానిచో దానినట్లు వర్ణించుట ఎందులకు ఇంకనూ ముందుకు పోయినచో మూలము నుండి వెలువడిన ప్రవాహములు దట్టముగను స్థూలముగను అగును. ఎందువలన దీనిని వివరించుట మిగుల కష్టమగు విషయం. అత్యున్నత స్థానము నుండి క్రిందికి దూకిన వ్యక్తి మార్గమధ్యముననే సగము చచ్చినట్లగును. దీనికి భూమి ఆకర్షణ శక్తి కారణమందురు. కానీ తాను క్రింద పడుచున్నానను భావము ఎరుకచే జనించిన ఉష్ణశక్తి ప్రాణశక్తిని అధోముఖముగా మరలించును. అందుచే ఆ శక్తి ఆ త్రోపుడు వలన వెలుపలికి వచ్చును. అధోముఖ ప్రవాహములకు ఇదియే స్థితి. ఘనత్వము స్థౌల్యమును సూచించును. కానీ దానిలో జీవము లేదు. దివ్యశక్తి ప్రవాహములు సజీవములు కావు అను మాట మనకు సామాన్యముగా నచ్చదు. కానీ పరమేశ్వరుడిని నుండి ఉద్భవించినను ఖనిజ వృక్ష లతాదులన్నీ జీవము గలవియే అని చెప్పనలవి కాదు. వాని అన్నింట ఎందునూ జీవమున్నను అది అతి నిగూఢ స్థితిలో ఉండి ఉండవచ్చును. దివ్యశక్తి ప్రవాహములు కూడా ఈ రీతిగానే ఉండును. కానీ మనుష్యుడు కూడా స్వకర్మ ఫలితమున వానితో సంబంధం ఏర్పరచుకొని వానిచే బద్ధుడగుచున్నాడు. మనకు ప్రార్థన అత్యవసరమని అంగీకరించితిమి కదా, అది ఎట్లు చేయవలెనో తెలుసుకొనుట అవసరము. అభ్యాసికి ఈ చిన్న ప్రార్థన తగినదని నా అభిప్రాయం. ప్రభు, నీవే మానవ జీవనమునకు గమ్యం. మా ఆధ్యాత్మికోన్నతికి మా కోర్కెల ప్రతిబంధకములు. నీవే మా ఏకైక స్వామివి, ఇష్టదైవము. నీ సహాయము లేనిదే నిన్ను పొందుట అసంభవము. ప్రపంచము ప్రస్తుత రూపములో ఉద్భవించినప్పుడు కేంద్ర శక్తి అన్ని ప్రాణుల అంతరాంతరములలో నెలకొని ఉండెను. ఇది పరాశక్తి యొక్క అంశమే కావున మన దృష్టిని కేంద్రము వైపునకే మరల్చును. ప్రార్థన చేయునప్పుడు మానసికముగా మనం ఆ కేంద్ర బిందువును చేరుటకు ప్రయత్నిద్దాము. అట్టి స్థితిని మనలో సృష్టించుకున్నప్పుడే అది సులభమగును. దీనికి అభ్యాసము అవసరము. అత్యంత సరళమును ప్రశాంతమును అగు ఈశ్వర సంకల్పమునకు ప్రపన్నులమైనచో అట్టి స్థితిని పొందవచ్చును. ఇది స్థూల దృష్టికి మిగుల కష్టమని తోచినను వాస్తవమునకు అట్లు కాదు. అట్టి స్థితిని భావనాపూర్వకముగా ఆకాంక్షించు వారికి మాత్రము ఇది సులభమే. అద్వితీయ వస్తువునెడ ఆకాంక్ష కలిగినచో మనుజుడు ప్రార్థనా స్థితిలో ఉన్నట్లే. ఇది అందరూ ప్రయత్నపూర్వకముగా సాధింపదగినది. ఒక క్షణమైనను అట్టి స్థితిలో మనుజుడు నిలవగలిగినచో అతని ప్రార్థన అంగీకరింపబడినట్లే. నిరంతర సాధనచే ఇది నెరవేరును. దీనిని ప్రతిదినమును అభ్యాసము చేయుట అత్యవసరము. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, ఈ సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఏ వస్తువునైనా మనం తదేకంగా చూసినామంటే స్థూల వస్తువుని, అది క్రమంగా దాని యొక్క ఆ స్థూలత్వం అనేది మన దృష్టి నుంచి మరుగయ్యి కేవలం దాని ఒక ప్రతిబింబమైనటువంటి ఆకారము మాత్రము కనిపిస్తుంది. తరువాత అది కూడా అదృశ్యమైపోతుంది. దీనికి కారణం ఏమి అంటే, భౌతికమైనటువంటి స్థూల రూపములో ఉండేటువంటి వస్తువుని
మనము కూడా ఈ స్థూల రూపంలో ఉండి మన దృష్టి కూడా స్థూలంగా ఉండబట్టి మనము కేవలం ఆ ఒక భౌతిక రూపాన్ని మాత్రమే, స్థూల రూపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాము. దాని వెనుక నుండేటువంటి సూక్ష్మమైనటువంటి దాని రూపాన్ని చూడాలి అంటే మన దృష్టి కూడా సూక్ష్మం అవ్వాలి. అంతేకాకుండా ఆ సూక్ష్మమైనటువంటి రూపాన్ని మనము చూడగలిగినామంటే దాని వెనకాల ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపం ఉంది, ఇంకా దాని వెనకాల ఇంకా ఉంది. అంటే చూడలేనటువంటి స్థితికి పోయి చేరేదాకా కూడా అంత స్థూలత్వం నుంచి అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అస్తిత్వం ఉంటుంది ప్రతి ఒక్క వస్తువుకి. మనకు కూడా అలాగే ఉంటుంది. మనకు చూసేదానికి ఈ స్థూల శరీరం మనం అనుకుంటాం, దీని వెనకల ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శరీరాలు ఉన్నాయి మనకు. అదే రకంగా ప్రతి ఒక్క వస్తువు కూడా దాని సూక్ష్మమైనటువంటి రూపము ఉంది అని బాబూజీ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళినా కూడా దాని వెనకల కూడా ఇంకా ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అస్తిత్వపు రూపాలున్నాయి అని. అంటే చివరికి ఆ అస్తిత్వమే లేనటువంటి స్థితికి పోతాడు మనిషి. దాన్ని ఏమంటారంటే నాస్తిత్వము అంటారు, లేదా దీన్ని లయావస్థ అని అంటారు, లేదా ఆ మూల స్వరూపము అని అంటారన్నమాట. కాబట్టి ఏదన్నా ఒక వస్తువుని తీసుకొని అది మూలానికి అంటుకుని ఉందన్నమాట. ఆ మూలము నుంచి అది బాహ్యంగా భౌతిక రూపంలో అనేక సూక్ష్మ రూపాల్ని దాల్చుకుంటూ వచ్చి ఆ ఒక స్థూల రూపంలో మనకు కనిపిస్తోంది. అంటే మూలం నుంచి వెలువడినటువంటి ప్రవాహము అది సూక్ష్మంగా ఉండి కిందకు ప్రవహించి వస్తూ ఏమైపోయింది, స్థూలమైపోయింది అనమాట. ఇది ఎందుకు కానీ ఇలాగైంది, దీన్ని వివరించాలంటే చాలా కష్టం అని చెప్తున్నారు బాబూజీ గారు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి స్థానం నుండి, ఒక శిఖరాగ్రం నుంచి ఎవరైనా వ్యక్తి దూకినాడని అనుకోండి, మార్గమధ్యంలోనే సగం చచ్చిపోతాడని అంటారు. ఎందుకు అంటే అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. కాకపోతే బాబూజీ గారు చెప్పేది ఏమంటే, ఎప్పుడైతే అతని మనస్సులో పైనుంచి కిందకు దూకాలనిపిస్తుందో అప్పుడు ఆ ఉష్ణ శక్తి ఏమవుతుంది, అది అధోముఖంగా ప్రవహించేదానికి మొదలుపెడుతుంది. ఎప్పుడైతే ఆ అధోముఖంగా ప్రవహించేదానికి శక్తి మొదలుపెడుతుందో ఇతను ఒక ఉదుటను దూకడం వల్ల ఆ దూకేటువంటి ఆ శక్తితో ఏమైపోతుంది, పూర్తిగా ఆ ప్రాణశక్తి అంతా బయటికి ప్రవహించిపోతుంది. కాబట్టి అధోముఖ ప్రవాహానికి కూడా ఇదే స్థితి ఉంటుంది. అంటే సూక్ష్మమైనటువంటిది అంతా బయటికి వచ్చేసి అది స్థూలమైనటువంటి భౌతికతను పొందుతుంది. కాబట్టి దివ్యశక్తి ప్రవాహాలకి సజీవాలు కావు అని చెప్తారంటే దానికి జీవం లేదు అంటారు. దాన్ని ఎవరు ఒప్పుకోరు. కాకపోతే బాబూజీ గారు ఏం చెప్తున్నారు చూడండి, పర్వతాలు కానీ, వృక్షాలు కానీ, ఖనిజాలు కానీ, లతాదులు కానీ, ఇవన్నీ వీటికి జీవం లేదన్నమాట అని చెప్పచ్చు మనం. కాకపోతే ఉన్నాయి, వాటికి కూడా జీవం ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే అది నిగూఢమైనటువంటి ఒక సూక్తమైనటువంటి స్థితిలో ఉందన్నమాట. ఆ దివ్యశక్తి ప్రవాహాలు కూడా ఈ రీతిగానే ఉండేదాని నుంచే వాటిలో అంత జీవం లేదు, ఉన్నా కూడా అది చాలా సూక్తమైనటువంటి స్థితిలో ఉంది. కాకపోతే మనిషి కూడా అతని స్వకర్మ ఫలితం ద్వారా వాటితో సంబంధాన్ని ఏర్పరచుకొని వాటితోనే బద్ధుడై ఉన్నాడు. అంతేకాకుండా మనకు ప్రార్థన అనేది చాలా అతి అవసరమైనటువంటిది. ఇది అవసరమైంది అని మనం అందరం అంగీకరించినాము ఇక్కడ. అది ఏ రకంగా చెయ్యాలి అనే దాన్ని కూడా మనం తెలుసుకునేది చాలా అవసరం. అభ్యాసికి చిన్న ప్రార్థన ఏంటుంది కదా, అది చాలా తగినది అని బాబూజీ గారి యొక్క అభిప్రాయం. ఏంటంటే, ఓ నాథ, నీవే మానవ జీవనమునకు గమ్యము, మా ఆధ్యాత్మిక ఉన్నతికి మా కోరికలే ప్రతిబంధకాలైనాయి. నీవే మా ఏకైక స్వామి మరియు ఇష్టదైవము. నీ సహాయం లేనిదే నిన్ను పొందుట అసంభవము అని చెప్పారనమాట బాబూజీ గారు. కాబట్టి భగవంతుడిని పొందాలంటే ఏవి అడ్డంకులుగా ఉన్నాయి,
మన కోరికలు. కాబట్టి ప్రపంచంలో ప్రస్తుత రూపంలో ఉద్భవించినటువంటి ఆ కేంద్ర శక్తి ఏముంది కదా, అన్ని ప్రాణుల ఒక అంతరాంతరాలలో హృదయంలో నెలకొని ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఆ మూల కేంద్ర శక్తి ఉందన్నమాట. ఇది పరాశక్తి ఒక అంశమే కాబట్టి మన దృష్టి కేంద్రం వైపుకి మరలుతుంది. ఎప్పుడైతే మన దృష్టి కేంద్రం వైపుకు మరలుతుందో అప్పుడు ప్రార్థన చేసేదానికి మనస్సు అటు పక్కకు తిరుగుతుందన్నమాట, ప్రయత్నం చేస్తుంది. అటువంటి స్థితిలో మనము సృష్టించుకున్నప్పుడే అది మనకి చాలా సులభం అవుతుంది, అంటే ప్రార్థన చేయడం అన్నమాట. దీనికి అభ్యాసం చాలా అవసరము. అత్యంత సరళమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఈశ్వర సంకల్పాన్ని మనము గ్రహించి అందుకు పాత్రులమైనామంటే అటువంటి స్థితిని మనము పొందవచ్చు. ఇది స్థూల దృష్టికి చాలా కష్టమని తోచొచ్చు, కాకపోతే వాస్తవంగా అలా కాదు. ఎందుకంటే అటువంటి స్థితిని భావనాపూర్వకంగా ఎవరైతే ఆకాంక్షిస్తారో, అంటే కావాలి అని కోరుకుంటారో, వాళ్ళకి ఇది సులభమైనటువంటిదే. ఎందుకంటే అద్వితీయమైనటువంటి వస్తువు పైన ఆకాంక్ష కలిగింది అంటే మనిషి యొక్క ప్రార్థనా స్థితి ఏముంది కదా, అది భగవంతుడి దాకా తీసుకెళ్తుంది. ఆ రకంగా చేసినటువంటి ప్రార్థన అంగీకృతమవుతుందన్నమాట. అంతేకాకుండా ఇది నిరంతరంగా సాధన చేసే దాని నుంచేనే నెరవేరుతుంది. దీన్నే మనము ప్రతిదినము అభ్యాసం చేసేది అతి అవసరము అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనం ఇవాళ ప్రార్థన ఎందుకుగాను చేయాలి, ఏ రీతిగా చేయాలి, ఆ చేసినటువంటి రీతి భగవంతుడికి స్వీకృతం ఎలాగవుతుంది అనే విషయాలన్నింటినీ చాలా చక్కగా తెలుసుకున్నాము. ఇంతటితో దశాదేశ నియమాలలో 2వ నియమము ముగిసింది. వచ్చే సత్సంగంలో 3వ నియమం గురించి చదివి తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.